సినిమా హీరోయిన్స్ పెళ్ళిళ్ళు చేసుకుంటే నాకెందుకు ఇష్టం ఉండదు. ఎందుకంటే 1,00,00,000 మందిలో ఒక్కరికి అలాంటి అవకాశం వస్తుంది. దే ఆర్ వెరీ స్పెషల్. వాళ్ళు కూడా అందరిలాగే పెళ్ళిళ్ళు చేసుకొని పిల్లల్ని కనడం నచ్చదు. మిమ్మల్ని అందరినీ మీ అభిమానులు దేవతల్లాగా చూస్తారు. వాళ్ళ పర్సుల్లో మొబైల్ స్క్రీన్ సేవర్లో మీరుంటారు. అలాంటి దేవతలు మెటర్నిటీ వార్డులో నొప్పులు పడుతూ ఉంటే నేను చూడలేను. మనందరం పూజించే లక్ష్మి, పార్వతి, సరస్వతులు కూడా ఎప్పుడు ప్రెగ్నెంట్ కాలేదు, పిల్లల్ని కనలేదు. దే ఆర్ నాట్ ఇన్ టు బ్రీడింగ్, దే ఆర్ నాట్ ఇన్ టు కిచెన్. పిల్లల్ని కనాలనే కోరిక హ్యూమన్స్కి ఉంటుంది, దేవతలకు ఉండదు. మీరు కూడా పెళ్ళిళ్ళు కాకుండా దేవతల్లో ఉంటే మాకు ఇష్టం. యాజ్ అన్ ఇండివిజువల్ యు ఆర్ మచ్ మోర్ స్ట్రాంగర్ దాన్ నార్మల్ గర్ల్స్. మీరైనా మగాడిని దూరం పెట్టొచ్చు కదా. ప్రేమ లేకపోతే చచ్చిపోతారా? సింగిల్ విమెన్ రైజ్ అవ్వాల్సిన అవసరం ఎంతో ఉంది కంట్రీలో. అమ్మ జయలలిత, బహన్ మాయావతి, దీది మమతా బెనర్జీ, ఇలా ఎంతోమంది ఉన్నారు మిమ్మల్ని ఇన్స్పైర్ చేయడానికి. దే డోంట్ నీడ్ మెన్. మన పురాణాల్లో కూడా ఎంతోమంది సింగిల్ విమెన్ ఉన్నారు. హిడింబి ఘటోత్కచుని పెంచింది, అలాగే జావాలి. హాలీవుడ్లో పెళ్లి పక్కన పెట్టిన సూపర్ స్టార్స్ ఉన్నారు. నిక్కీ మినాజ్, రిహానా, క్యాటీ పెర్రీ, జెన్నిఫర్ లారెన్స్, లేడీ గాగా, శాండ్రా బుల్లోక్, ఇలా ఎందరో ఉన్నారు. స్వర్గంలో కూడా రంభ, మేనక, ఊర్వశులు అన్మ్యారీడ్ కాబట్టే స్వర్గం ఇంకా ఇంట్రెస్టింగ్గా ఉంది. లేదండి వాళ్ళు కూడా ఈ మధ్యనే ప్రెగ్నెంట్ అయ్యారు, తలో పిల్లని కన్నారంటే ఇంకెందుకురా ఈ జీవితం అనిపిస్తుంది. చస్తే నువ్వు స్వర్గానికి వెళ్తావు అంటే చావడం కూడా మానేస్తాం. అసలు ఆలోచనే భయంకరంగా ఉంది. నా మాట విని దేవతల్లా ఆలోచించండి. మీ ఎనర్జీని మరో విధంగా వాడండి. ఇండియాలో ఇప్పుడిప్పుడే మొదలవుతుంది రైజింగ్ ట్రైబ్ ఆఫ్ సింగిల్ ఉమెన్. మీరు బిడ్డని కంటే యు బికమ్ సో సెల్ఫిష్. అదే బిడ్డని కనకపోతే ప్రపంచంలో ఉన్న పిల్లలందరినీ హక్ చేసుకోవచ్చు. ఒక మదర్ తెరేసా అవ్వండి, ఒక ఖాళీలా మారండి. హీరోయిన్స్ మాత్రమే కాదు, స్ట్రాంగ్ ఉమెన్ అందరూ మారాలి. మంగళసూత్రం మర్చిపోండి. కాలు కందకుండా చూసుకునే మగాళ్ళు ఎవరు లేరు ఇక్కడ. అందరూ అలాగే ఏడ్చారు. మీ అదృష్టం బాగుండి ఏ రాముడో తగిలిస్తే అవో రకం కష్టాలు ఎవరికీ చెప్పుకోలేము. దయచేసి మీ కలలన్నీ కాపురం మీద పెట్టొద్దు. వాటి కోసం చాలామంది ఉన్నారు, వాళ్ళు కంటారులేండి. నేను స్ట్రాంగ్ విమెన్ అని మీరు ఫీల్ అయితే బీ సింగిల్ ఇన్ లైఫ్. ఓన్లీ స్ట్రాంగ్ విమెన్ కెన్ చేంజ్ దిస్ నేషన్. పాపులేషన్ తగ్గుద్ది, కష్టాలు తగ్గుతాయి, ప్రొడక్టివిటీ పెరుగుద్ది, మనశ్శాంతిగా ఉంటుంది. విమెన్కి రెస్పెక్ట్ తెచ్చిపెట్టిన వాళ్ళు అవుతారు. అకార్డింగ్ టు సెన్సస్, డివోర్సెస్, సెపరేటెడ్, అన్మ్యారీడ్ అంతా కలిపి ఇప్పుడు ఇండియాలో 70 మిలియన్ సింగిల్ విమెన్ ఉన్నారు. నేను కోరుకునేది వాళ్ళు కాదు, సింగిల్ బై చాయిస్. అలాంటి వాళ్ళు కావాలి. ఐ డోంట్ నీడ్ ఎ మ్యాన్ ఇన్ మై లైఫ్ అనేవాళ్ళు కావాలి. వాళ్ళంతా దేవతల్లాగా మారాలి. జస్ట్ ఇమాజిన్, ఇలాంటి స్ట్రాంగ్ విమెన్ మన దేశంలో ఓ 3 కోట్ల మంది ఉంటే ఈ కంట్రీ ఎలా ఉంటుందో ఊహించండి. టాప్ లేపేస్తారు.
అలాంటి ముక్కోటి దేవతలతో వాళ్ళ దీవెనలతో ఈ దేశం పచ్చగా ఉండాలని కోరుకుంటున్నాను.